హలో అందరికీ, ఇది ఈరోజు ఫుల్ బ్లాగ్. ఈరోజు వీడియోలో వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మనం బయట సేమ్ స్ట్రీట్ స్టైల్ ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది. మనం బయట కొనుక్కునే వాటిలో మసాలాలు అవి ఎక్కువ వేసేస్తారు కదా, పిల్లలకి ఇలా ఈ ఇంగ్రీడియంట్స్తో చేయండి, వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. ఫస్ట్ వచ్చేసి చికెన్ని చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కూడా బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. అందులోనే 1 స్పూన్ కారం, సాల్ట్. నేను పిల్లలకి చేసుకుంటున్నాను కాబట్టి కారం అది తక్కువ వేసుకున్నాను. అందులోనే 1 స్పూన్ చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, ఫుడ్ కలర్ వేసుకొని చికెన్ బాగా హ్యాండ్తోనే బాగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఇంకా ఎగ్ వచ్చేసి ఒక ఎగ్ని అయితే బ్రేక్ చేసుకొని, నేను జస్ట్ పిల్లలు ఇద్దరికి వండుతున్నానని చెప్పి ఒక ఎగ్ వేసాను. ఒక ఎక్కువ మందికి అయితే ఒక 4-5 ఎగ్స్ వేసుకోవాలి. అందులోనే కొంచెం మిరియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, కారము వేసుకొని దీన్ని కూడా ఒక 1 అవర్ పాటు ఉంచుకోవాలి. ఇంకా ప్రాసెస్లోకి వస్తే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎక్కువ ఆయిల్ వేసుకోకండి, ఎందుకంటే ఈ ఆయిలే మనం ఫ్రైడ్ రైస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం స్టోర్ చేసిన చికెన్ వేసి లో ఫ్లేమ్లోనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే చికెన్ మనకు సాఫ్ట్గా ఉంటుంది, హై ఫ్లేమ్లో అయితే గట్టిగా అయిపోతుంది. చూసారు కదా చికెన్ ముక్కలు, మనం కొంచెం ఫుడ్ కలర్ వేసుకోబట్టి మనకి ఇలా రెడ్గా కనిపించే, ఫుడ్ కలర్ వేసుకోకపోతే నార్మల్గా ఉంటాయి. సేమ్ అదే ఆయిల్లోనే మనం ఇందాక ఎగ్ కలుపుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. ఈ ఎగ్ స్లైసెస్లోని మనం మిరియాల పొడి వేసుకుంటాం కదా, మిరియాల పొడి వల్లే కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఏ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా సరే అందులో మాత్రం ఇలా మిరియాల పొడి వేసుకోవాలి. మనం ఎగ్ అది వేసిన వెంటనే కలుపుకోకూడదు, అలా అయితేనే పీసెస్గా వస్తాయి. నెక్స్ట్ ఫ్రైడ్ రైస్కి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, చిల్లీ, నేనైతే క్యారెట్స్ వేసాను. ఇంకా మీ ఇంట్లో ఏమేమి ఉంటాయో వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఇక్కడ చికెన్ ఉంటుంది చూసారు కదా, చికెన్ని ఇలా మన పీసెస్లో అయితే కట్ చేసుకోవాలి. ఇలా మనం పీసెస్గా కట్ చేసుకుంటే కొంచెం మనకు లుక్గా కూడా కనిపిస్తుంది. పెద్ద పీసెస్లో వేసినా అంత లుక్గా అనిపించదు. ఇక్కడ చూసారా, నేను క్యారెట్ ఇంకా కొత్తిమీర వేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి సేమ్ అదే ఆయిల్ వేరే కడాయిలో పెట్టాను. ఆయిల్ వేసి ఫస్ట్ అందులో క్యారెట్స్ ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్, గ్రీన్ చిల్లీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మాత్రం ఇదైనా కాదు, గోబీ రైస్ ఏ ఫ్రైడ్ రైస్లోనైనా సరే కరివేపాకు కంపల్సరీగా వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత నేను వీడియో తీయడం మర్చిపోయాను, అందులోనే కొంచెం సాజీరా అయితే వేసుకోవాలి. మొత్తం కూడా ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన రైస్ వేసుకోవాలి. రైస్ మనకు చల్లారితేనే పొడి పొడిగా ఉంటుంది, లేకపోతే ముద్దగా అయిపోతుంది. రైస్ కూడా కలిపిన తర్వాత అందులోనే మన చికెన్ ఎగ్ ఉంది కదా, వేసేసిన తర్వాత కొంచెం కారము, సాల్ట్, చికెన్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవాలి. రైస్లో మాత్రం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇందాక చికెన్ కలిపినప్పుడు గరం మసాలా అవసరం లేదు. మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ మొత్తం బాగా కలుపుకోవాలి, అలా అయితే మనకు చాలా క్రిస్పీగా ఉంటుంది. ఫైనల్గా వచ్చేసి ఆనియన్స్ ఇంకా కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నేను కొత్తిమీర లేక స్కిప్ చేశాను, మీరు కొత్తిమీర వేసుకోండి. అంతే, పిల్లలకి ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రైడ్ రైస్ ఈ ఇంగ్రీడియంట్స్ చేయండి, నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కానీ ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్గా అనిపిస్తే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.